హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బ్రహ్మయ్య తమిర్చి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంతకీ ఈరోజు ఒక పర్యాటక ప్రదేశంతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశాన్ని అయితే మనం సందర్శించడం జరిగింది. ఇంతకీ ఏమిటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశం, అంతేకాకుండా పర్యాటక ప్రదేశం ఏంటనేది కూడా మీకు వీడియో రూపంలో పూర్తిగా నేను చూపెడతా ఫ్రెండ్స్. తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను. ఇంతకీ ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటే, ఉభయ గోదావరి జిల్లాలకు ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులోనూ పుష్కర కాలానికి ఒక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని చెప్పుకోదలుగుతూ ఉంటారు. అంటే గోదావరి పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారిగా జరిగే ఈ గోదావరి పుష్కరాల్లో చాలామంది ఈ ప్రదేశానికి వచ్చి స్నానం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంతకీ ఆ ప్రాంతం ఏంటి, ఆ ప్రదేశం ఏంటి అన్నది చాలామందికి మీకు తెలిసే ఉండదు అనుకున్నా. అయినా తెలియని వారి కోసం కూడా ఈ వీడియోలో చెప్తున్నా, పూర్తిగా వినండి. ఇంతకీ ఏంటంటే, ఉభయ గోదావరి జిల్లాలు, గోదావరికి ఎగువ ప్రాంతం, దిగువ ప్రాంతంగా ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలు ఆధ్యాత్మికమైనటువంటి చరిత్ర కలిగిన సాహిత్య పుటల్లో చరిత్రలోకి ఎక్కినటువంటి రాజమహేంద్రవరం గోదావరికి ఎగువ ప్రాంతం ఉంటే, దానికి దిగువ ప్రాంతంగా వ్యతిరేక దశలో కొవ్వూరు పట్టణం ఉంటుంది. అసలు ఈ కొవ్వూరు పట్టణానికి కొవ్వూరు అనే పేరు ఏ విధంగా వచ్చింది, కొవ్వూరు పూర్వకాలం పేరేమిటి, రాను రాను కాలక్రమేణా ఏ విధంగా మారిందనే విషయాన్ని కూడా అయితే మీకు చెప్పాలనుకుంటున్నా. కొవ్వూరు పేరు గోవూరు అంటే ఏంటంటే, గోవులు అధికంగా తిరిగే ప్రదేశంగా దీనిని గోవూరు అని చరిత్రలో తెలియపరుస్తున్న ఊరు. గోవూరు కాలక్రమేణా ఈ మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రదేశాలుగా వారికి నోరు సరిగ్గా తిరగక గోవూరు కాస్త కోవూరుగా నామకరణం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రదేశాల్లో ఈ కొవ్వూరు అనేది ఎక్కడుందంటే, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండల హెడ్ క్వార్టర్గా ఈ గోవూరు అనబడే కొవ్వూరు పిలువబడుతుంది. దీనికి సమీపంగా ఉన్నటువంటి, అంటే ఈ గోవులు ఎక్కువగా ఇక్కడ తిరగడం వల్ల, సంచరించడం వల్ల దీన్ని గోవూరుగా పిలిచేవారు. ఇంతకీ ఇక్కడ గోవులు అంటే పశువులు, గోవేదన అంటే పశువులు ఎక్కువగా, అంటే గోవులు వేదన చెందిన ప్రాంతంగా ఈ కొవ్వూరుకి అతి సమీపంలో ఉన్నటువంటి పసివేదలనే గ్రామం. అక్కడ గోవులు వేదన పడుతూ ఉండే కాబట్టి దానికి పశువులు వేదన పడే స్థలంగా పశువేదలనే నామకరణం అయితే అక్కడ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఈ కొవ్వూరుకు ఆనుకున్నటువంటి పసివేదల యొక్క పూర్వం కూడా గోవులు వేదన పడే స్థితిగా ఆ ప్రాంతానికి ఆ పేరైతే వచ్చింది. అదేవిధంగా మీరు చూస్తున్నారు, ఇదంతా గోదావరి నది. మహారాష్ట్రలో పుట్టి సుమారుగా వేలాది కిలోమీటర్లు ప్రయాణిస్తూ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద సముద్రంలో అయితే కలవడం జరుగుతుంది. ఇంతకీ ఈ గోదావరి సముద్రంలో కలిసే ముందు కొన్ని పాయల కింద విడుతూ ఉంటుంది. వశిష్ఠ గోదావరి, గౌతమి గోదావరి, ఇలా రకరకాల పేర్లతో పిలువబడి ఈ గోదావరి పాయల కింద విడే ప్రాంతాన్ని విఘ్నేశ్వరం అంటారు. విఘ్నేశ్వరాన్ని పూర్వం విఘ్నేశ్వరంగా పిలిచే ఊరు కాలక్రమేణా ఈ బ్రిటిష్ వారు తెలిపిన రీతిలో విఘ్నేశ్వరం అనే పలుకులు పలకడంలో ఇబ్బంది పడటం వల్ల విద్యేశ్వరంగా నామకరణం చెంది విద్యేశ్వరం లాకులు అనే పేరు ప్రఖ్యాతి కలిగింది ఈ కొవ్వూరు ప్రాంతానికి చెందిన ఒక భాగం. అంటే విద్యేశ్వరం లాకులు అంటే అక్కడ గోదావరి, అఖండ గోదావరి పాయల కింద, శిలల కింద విడుతూ ఉంటుంది. అక్కడ మీరు చూస్తూ ఉంటుంటే చాలా, అంటే ఏంటంటే లంక గ్రామాలుగా పిలువబడేటటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని గ్రామాలు లంక గ్రామాలుగా పిలువబడతాయి. అంటే ఏంటంటే ఇవి గోదావరికి నడిమధ్యన ఉంటుంది, మధ్యలో ఊరుంటుంది. దిగువ ప్రాంతాన్ని ఒక గోదావరి పాయ, ఎగువ ప్రాంతాన్ని ఒక గోదావరి పాయ ఉంటుంది. ఇలా పాయల కింద ఎడబట్టినటువంటి దాన్ని ధవళేశ్వరం ఆనకట్ట కూడా అనిపిస్తాం.
ధవళేశ్వరం ఆనకట్టగాడ ఈ గోదావరి పాయల కింద విడిపోయే ప్రాంతాన్ని గతంలో విఘ్నేశ్వరం అనేవారు. దాని కాలక్రమేణా రాను రాను విశ్వేశ్వరం లాకులుగా పేరు పిలువబడుతుంది. ఈ కొవ్వూరు యొక్క చరిత్ర, ఈ కొవ్వూరు యొక్క చరిత్రలో ప్రాముఖ్యమైనది ఏంటంటే గోష్పాద క్షేత్రం. మనం ప్రస్తుతం గోష్పాద క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ గోష్పాద క్షేత్రం అంటే చాలా ప్రేమ కలిగినటువంటి పర్యాటక ప్రాంతం. అదే రీతిగా ఈ గోదావరి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఈ పుష్కరాల్లో ప్రతి ఒక్కరూ ఈ గోదావరి పుష్కరాల కాలంలో గోష్పాద క్షేత్రంలోకి వచ్చి స్నానం చేస్తే వాళ్ళకు ఒక నమ్మకంగా చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు. దాంతో పాటుగా మనం ఈరోజు ఈ ప్రదేశాన్ని అయితే మనం పర్యటించడం జరుగుతుంది. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన ప్రదేశాలని మీకు చూపిస్తూ ఉంటా. చూడండి ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు. ఇదంతా కూడా మీరు జూమ్ చేసిన విధానం చూస్తుంటే ఇది రాజమండ్రికి కొవ్వూరు నుండి ప్రారంభమైనటువంటి రైల్వే బ్రిడ్జి. ఆ రైల్వే బ్రిడ్జి మీద ఆల్రెడీ రైలు కూడా ప్రయాణం చేస్తుంది. దూరంగా ఉండడం వల్ల ఈ ఫోన్ అయితే క్యాప్చర్ చేయలేకపోతుంది. ఇది చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గోదావరి చూస్తూ ఉంటుంటే నీలిరంగు వాతావరణంతో మంచు తెరలలో ప్రాముఖ్యంగా ఈ ఇంటర్ సీజన్లో చాలా పర్యాటకులను ఆకర్షించడంలో మొదటి భాగంలో ఉంటుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశంగా చెప్పబడవచ్చు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మికమైన ప్రదేశంలో అనేక మంది భక్తులు తమ యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి కూడా ఈ ప్రాంతానికైతే రావడం జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే ఫ్రెండ్స్. ఇందులో ఒక్కొక్కడిగా మీకైతే వివరిస్తాను, చూడండి. మరి మన గోష్పాద క్షేత్రంలో గట శ్రీ గౌతమి స్నానఘట్టంగా నామకరణం చేయబడిన ఈ ప్రదేశం గోదావరి పుష్కరాల్లో అధిక జనాభా ఈ ఘట్టం ద్వారా స్నానం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే అదొక సెంటిమెంటల్గా భావిస్తూ ఎక్కడున్నా సరే రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే ప్రజలందరూ కూడా ఈ స్నానఘట్టంలో స్నానం చేస్తే మాకు మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో ఇక్కడ భక్తులు ఆ రీతిగా స్నానం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం అని ఇక్కడ కొన్ని మనకు దర్శనమిస్తున్నాయి. అదే రీతిగా శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి వారి దేవస్థానం అని ఇక్కడ కొన్ని మనకి దేవస్థానాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా దీన్ని ఈ ఏదైతే గోష్పాద క్షేత్రంగా పిలువబడే కొవ్వూరు పట్టణము, కొవ్వూరు గ్రామంలో మరొక కాశీగా అంటే తూర్పు కాశీ అని నామకరణం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే హిందూ భక్తులు ఎక్కువగా చనిపోయిన అస్థికలను కాశీ తీసుకెళ్ళి చనిపోయిన భక్తులు అస్థికలను తీసుకుని వెళ్ళి కాశీలో కలిపితే, అంటే కాశీలో ఉన్నటువంటి గంగా నదిలో కలిపితే పుణ్య ప్రదానం జరుగుతుందని భక్తులు చూసిన ఇది తూర్పు కాశీగా పిలువబడేటటువంటి కొవ్వూరు పట్టణంలోని గోష్పాద క్షేత్రం ఒక తూర్పు కాశీగా పిలువబడుతుంటారు. ఎవరు చనిపోయినా సరే ఆ అస్థికలను తీసుకొచ్చి గోదావరిలో కలిపి వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని భక్తులు నమ్మకం. ఆ నమ్మకం ఆ రీతిగానే ఇక్కడ అనేక మంది స్నానాలు ఆచరించడమే కాదు, మరి ముఖ్యంగా మైలు తెప్పలు విడవడం అంటూ ఉంటారు ఈ పరిభాషలో, వాడిక పరిభాషలో. అంతేకాకుండా ఎవరైనా చనిపోని ఎడల వారిని తీసుకొచ్చి ఇక్కడ ఖననం అంటారు, అంటే సాంప్రదాయ ప్రకారం ఇక్కడ దహనం చేస్తూ ఉంటారు. ఇక్కడ దహనం చేసే ప్రక్రియ కూడా ఈ గోష్పాద క్షేత్రంలో కొంతమంది దాతల విరాళాలతో ఇక్కడ చేపట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తారు కదా ఇదంతా తూర్పు కాశీగా పిలువబడేటటువంటి కొవ్వూరు పట్టణంలోని గోష్పాద క్షేత్రం. ఈ గోష్పాద క్షేత్రాన్ని మీకు ఈ వీడియో రూపంలో రాలేని వారి కోసం, అంటే ఈ ప్రదేశాన్ని చూడలేని వారి కోసం ఈ వీడియో రూపంలో అయితే చేస్తున్నానుగా ఫ్రెండ్స్. మీరందరూ ఇటువంటి మంచి వీడియోలతో మీకు అందిస్తున్న నన్ను మీరు తప్పక ఆదరించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతూ టేక్ కేర్,
బాయ్. వంట బ్రహ్మయ్య తమిర్చి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.